హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు కూర చేసుకుందాము. దాని గురించి కోడిగుడ్లు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కడాయి హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను. 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయిందండి. 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1.5 స్పూన్ ఉప్పు అండి. కొంచెం మసాలా పొడి, 1.5 స్పూన్ కారము. అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి. ఇప్పుడు ఆనియన్స్ ఉడికినాయండి కొంచెము. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లన్నీ కొట్టేసుకున్నానండి. కదపకూడదు, అలాగే ఉడకనివ్వాలి. చూడండి ఉడికింది ఒక సైడు. ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఉడకనియాలి, దగ్గర దాకాని సిమ్లోనే ఉడకనియాలి. చూద్దామండి ఒకసారి. అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్డు కర్రీ బాగుంటుంది. మనకి ఎగ్ ఉడకబెట్టినట్టే ఉంటుందండి.